ఇప్పుడు బయట వర్షం పడుతుంటే ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయినాయి. సో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయితే నా అల్లరి కూడా స్టార్ట్ అవ్వాలి కదా. తమ్నేల్ చూసేసారు కదా ఇవాళ ఏం చేస్తున్నామో. నేను హర్షిత మేకప్ ఇంకా హెయిర్ స్టైల్, నేను మేకప్ హర్షిత హెయిర్ స్టైల్. మేమైతే ఇవాళైతే రచ్చ ఉంటుంది. ఏమీ తెలీదు. మేమిద్దరం వెళ్ళి నానమ్మకి ఏదో వంకలు చెప్పి తీసుకురావాలి. నాన్నమ్మ రియాక్షన్ లాస్ట్ ఫైనల్లో ఏముంటుందో చూడాలి. నేనైతే మేకప్ రెయిన్బో వేద్దాం అనుకుంటున్నాను. సరే చూద్దాం. ఇంకా నెయిల్ పాలిష్ కూడా వేయాలి నానమ్మకి. కొంచెం డిజైన్స్ బాగా వేద్దాం. సరే పదా వెళ్దామా? పద నానమ్మ. ఒకసారి కొంచెం పని ఉంది, కొంచెం ఒక 1 hour అట్లా బయటకు వస్తావా? పని ఉంది, నీతోనే పని ఉంది. మెయిన్ మా ఇద్దరితో పని. లేదు ఫస్ట్ రా. అరే రా. ఎక్కడికి? అరే బయటికి వెళ్ళాను నేను. ఇవాళ నీకు మేమిద్దరం మేకప్ చేయబోతున్నాం. పైన ఉందా మీ అమ్మ పిలు? లేదు. నన్ను టార్చర్ చేస్తుంది. నాకు మేకప్ అని నా సామాన్లన్నీ తీసింది. కూర్చోవాలి. బయటికి వెళ్తున్నారు, నాకు మళ్ళీ వెళ్ళాలమ్మా. 4 o'clock మళ్ళీ పని ఉంది. 4 o'clock అవుతుంది. ఇప్పుడు 1 అవుతుంది. 2 అయింది. 2:10. షూట్ అయిపోయాక కెమెరాని పంపిస్తుంటే నాకు పని ఉందని చెప్పి ఏ రా నాన్న కుసా కుసా. అన్ని నిజంగానే నా ఇంటికి నానమ్మ బయటికి వెళ్ళాలి. ఏ కూచో కూచా. అదే నానమ్మ మేకప్ అని ఎందుకు తీసావు? ఇప్పుడు వీటితో లేదు. ఒక మేకప్ ఆర్టిస్ట్, ఒక హెయిర్ స్టైలిస్ట్. మరి నాకు ఎంత ఇస్తారు డబ్బులు? మీకెందుకు ఇవ్వాలి? మరి నేను మేకప్ వేయించుకుంటున్నా నీ చేత. నీ చేత మీరు ఇవ్వాలి మాకు. మీరు ఇవ్వాలి మాకు. ఏంటది? నానమ్మ అవన్నీ ఓపెన్ చేసి అవన్నీ తీసి. అయ్యో ఇప్పుడు ఇవి మెయిన్. ఈ ఎపిసోడ్ కి ఎలాంటి సంబంధం లేదు గైస్. నన్ను డ్రెస్ పాడైతే నేను బయటికి వెళ్ళాలని. ఏంది నువ్వు? పిలిచారా మిమ్మల్ని? కసా మాకు ఫుల్ పని ఉంది. ఏం పని ఉంది? నువ్వు ఇలా కూర్చో, ఇలా కూర్చో. హర్షితకి హెయిర్ స్టైల్ అవ్వంట. నాకు కూడా మేకప్కి అవ్వా. అసలు నాకు డేట్సే కుదరట్లేదు. నాన్నమ్మ ఎప్పుడో నేను చేద్దాం అనుకున్నాను కానీ అసలు డేట్సే కుదరట్లేదు. అసలు ఇప్పుడు ఇది అయిపోయాక మళ్ళీ వర్షం పడుతున్నా. ఇంకా విష్ణు అత్తకి చేయాలి, మేఘన పెద్దమ్మకి చేయాలి, ఇంకా చాలా. అమ్మా ఇంకా హెయిర్ స్టైల్ కూడా ఇట్లా డాన్సింగ్ మధ్యలో ఇట్లా డాన్స్. కూర్చోండి. మీరు చెయ్యొద్దు, మీకు మీరు చేసుకోవద్దు, మేము చెయ్యాలి. ఏ కూర్చోండి. తర్వాత గుడ్డు నెయిల్ పాలిష్ చేస్తాడు. నువ్వు నెయిల్ పాలిష్ దా. అమ్మా ఇట్లా కూర్చుంటే నువ్వు హెయిర్ వేయడానికి ఉండు. నా స్పెట్స్ ఈడ పెట్టు. బిఫోర్ ఆఫ్టరా? బిఫోర్ ఆఫ్టర్ చూడాలి. నానమ్మ రీసెంట్ గానే మేకప్ పేజ్ స్టార్ట్ చేశారు. ఆ మేకప్ పేజ్ లో దయచేసి ఇది పెట్టకండి ప్లీజ్. ఇది కూడా పెడదాం. అదేంటి ఇదేంటి అది ఫస్ట్ ఏమో చేశారు. ఫస్ట్ మొత్తం మనం తూడవాలి. అమ్మ డేట్స్ ఖాళీగా లేవంట. నెక్స్ట్ విష్ణు వద్ద మేఘన పెద్దమ్మ. మన పేరు చెప్పు. ఉషా మేకోవర్. ఉషా మేకోవర్ అని చెప్పేసి పేజ్ ఉందని ఫాలో అవ్వండి. చూడండి బాగుంటుంది. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. అందులో హరిని మేకప్ చేయదండి, ప్రొఫెషనల్స్ మేకప్ చేస్తారు. అమ్మో ఆ కలర్ ఏమిదమ్మా నాకు కొంచెం. ఏ బ్రష్ తీసుకున్నా? ఓకే నాన్న నాకు తెలివే ఉంది. నీకు తెలివి ఉందేనే నా బాధ. సో నీకు ఒకటి చెప్పాలి. ఏం చెప్పాలి? నువ్వు మేకప్ వేసుకున్నాక నువ్వు మిర్రర్లో చూసుకుంటే ఎవరి సుందరి అని చెప్పేసి అనుకుంటావు. అవునా? పారిపోయి వేరే ఇంటికి వెళ్ళిపోతావు. తాతనే చెప్పారు అది. అవునా? కొంచెం నువ్వు లైట్ వేయాలి. ఈ హెయిర్ స్టైల్ ఏంటో, ఈ మేకప్ ఏంటో. హెయిర్ స్టైల్ అంటే హెయిర్ స్టైలే, మేకప్ అంటే మేకప్పే. సమ్మర్లో మిమ్మల్ని ఇంట్లో ఉంచకూడదే. ఇంట్లోనే ఉంచాలి, లేకపోతే ఏడికి పంపిస్తారు. మా సమ్మర్ క్యాంప్ అయిపోయింది, అందుకే
సండే ప్లాన్ చేసుకున్నాం సరేనా? నా మేకప్లో అన్నీ అయిపోతున్నాయి. సాయంత్రం డబ్బులు ఇవ్వకపోతే తంత. మీరు ఇవ్వాలి, మేము చేస్తే మీరు ఇవ్వకుండా ఏంటి? అగో నువ్వు ఇప్పుడు 4 సార్లు పడేసావు. ఆ పడేసిందంతా మళ్ళీ నాకే ఇస్తున్నావు. నన్ను చాలా వేసేస్తున్నావు. నన్ను బూచి చేస్తున్నావు ఇవాళ. స్టిక్కర్ ఉండి నీళ్ళమ్మా, తర్వాత ఇస్తాను నేను. ఉండండి. స్టిక్కర్ లేకపోతే ప్యాచ్ లాగా వస్తుంది. ఏం పర్లేదు. ఉంటే అమ్మ బాబాయ్ ఇద్దరు ఏదేదో చేసేస్తున్నారు నీ. ఆగండి, మీరు అలా సెట్ చేసుకోవచ్చా మేకప్ ఆర్టిస్ట్ Sorry. దగ్గర? నేను అలా సెట్ చేసుకోకూడదు కదా, మేకప్ ఆర్టిస్ట్ కోపం వస్తుంది కదా. కోపం బ్రష్తోనే బ్లెండ్ చేయనా, నీట్గా వస్తుంది. లేకపోతే చిన్న స్పాంజ్ ఉందా తీసుకో. ఏడుంది, మాకు ఇస్తారా కాస్త? అన్నీ దాచిపెట్టుకోకండి. చిన్నది ఉంటుంది చూడండి. ఇదిగో ఈడే ఉంది కదా అది స్పెషల్. నేనేం మాట్లాడకుండా ఉండాలి అంతేనా? పాకెట్లో పెట్టేసా, మళ్ళీ జిప్ చేశాక మళ్ళీ సరే అట్లా సరే మళ్ళీ జిప్పేసావా? ఏంది ఈ టాచ్? అన్నీ నీకు ఒక స్టోరీ చెప్తా, ఓల్డ్ స్టోరీ. మా నాన్నమ్మకి సేమ్ నేను ఇట్లే చేసేదాన్ని. అప్పుడు 10 NP అడిగేదాన్ని, 10 పైసా. 10 పైసా వస్తే ఇప్పుడు ఎల్లో చిప్స్ తింటో చూడు గొట్టాలు. నా చాలు 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 ఇంకొత్తది. ఆ 10 పైసా ఇవ్వకపోతే మా నాన్నమ్మకి ఇట్లా 2 జల్లు వేసేదాన్ని. 10 పైసా ఇచ్చిన దాకా వేస్తూనే ఉండేదాన్ని. దానిలో ఇస్తే మంచిగా వేసేదాన్ని, ఇవ్వకపోతే చాలా జల్లు వేసేదాన్ని. నెక్ కూడా మేజర్. నా డ్రెస్ పాడు చేస్తున్నావు. అయిపోయిందా? నా జడ ఏం చేస్తున్నావు? ఏం జడేస్తున్నావే? ఎంత ప్రయోగం చేస్తున్నావు? మేమందరం కలిసి ఎంతో కష్టపడి నేను నా కూతురికి ఫోన్ చేస్తా. నన్ను టార్చర్ చేస్తుంది నీకు. ఎవరికి? నా కూతురికి ఫోన్ చేస్తా. ఆమెకు కూడా వేస్తాం. ఇప్పుడు మాకు అవే డేట్స్ ఉన్నాయి. ఏంటి బాబన్న ఇంకోసారి ఇప్పుడు మాకు అవే డేట్స్ ఉన్నాయి. ఇప్పుడు అందరికి లైన్ మేకప్లా? ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు మీ అమ్మని ఎందుకు వదిలేసావు? అందుకే బండి తెచ్చు. ఫాస్ట్ ఫాస్ట్ నేను బయటికి వెళ్ళాలి, నాకు టైం అవుతుంది. ఏం చేస్తున్నావే? 2 జల్లా ఏందో చేస్తున్నారు నన్ను. 2 జల్లు వేయాలి. నువ్వు చెప్పావు కదా, అందుకే ఆశిత ఇప్పుడే టిప్ ఫాలో అయింది. ఏం ఫాలో అయింది? డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు ఆగమ్మా, నెయిల్ పాలిష్ కూడా వేస్తాం. ఇంకా అదవుతుందా? ఎక్కువ వేసి నన్ను బూచీలాగా చూపిస్తావా? బూచీలాగే చేద్దాం అనుకుంటున్నా. ఇవాళ ఛానల్ చూసిన వాళ్ళందరూ భయపడకండి. నైట్ అందరికి నేనే మీకు కూడా డేట్స్ కావాలంటే ప్రిన్సెస్ హరిని ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, దాంట్లో మెసేజ్ పెట్టండి. నేను అమ్మ నాకు చెప్తుంది. నేను అన్ని నా మేకప్ సామాన్లు, నా బాక్స్ ఉంటుంది ఒకటి, అది తీసుకొని వచ్చేస్తా. లేకపోతే నానమ్మది. లేకపోతే కొన్ని నానమ్మ దగ్గర నుంచి లేకపోతే నెక్స్ట్ పెద్దమా జిప్ ఇట్, లాక్ ఇట్, కీప్ ఇట్ ఇన్ ద పాకెట్. ఇంకోటి మాట్లాడమంటే ఐ థింక్ జిప్ ఏంది ఎంతసేపు? ఇంకెంతసేపు చెప్పు నీ మాట్లాడను. 5 hours 10 minutes. ఓకే 10 minutes. ఓకే నాదా? అవును, తొందర అయిపోతుంది. ఐషేడ్ ఐలైనరే కదా ఇంకా. ఫస్ట్ ఐషేడ్. కానీ కానీ ఫస్ట్ ఐషేడ్. నానమ్మ నీకు ఒకటి చెప్పాలా? ఈ అందానికి మేకప్కి అందుకే ఉరుపులు మెరుపులు కలిసి వస్తున్నాయి నీ దగ్గరికి. పిల్లాడు కూడా అరుస్తున్నాడు. చిటికలే మనం ఇలా వేసేసుకోవాలి కొంచెం డార్క్గా. దాని తర్వాత మనం చేతితో స్ప్రెడ్ చేసుకుంటే చాలా మంచి లేయర్ వస్తుంది. సో అందుకే ఇంకా వెళ్ళాలి వేరే దానికి కూడా. ఇంకా చాలా మంది దగ్గరికి వెళ్ళాలి, ఈవెంట్కి వెళ్ళాలి. ఒక ఈవెంట్కి వెళ్ళి చేసి మళ్ళీ రావాలి. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకా సామాన్లు తీసుకొని మళ్ళీ వెళ్ళాలి. ఇంకా ఐ షాడో, ఇంకా ఐలైనర్, అంతే. ఐ షాడో, లిప్స్టిక్, ఐలైనర్. 2 జల్లు వస్తాయి. నా కళ్ళు పోగొట్టేలా ఉన్నారు ఇద్దరు కలిసి. అన్ను ప్లీజ్ అన్ను చాలా. నేను వేసేస్తా ప్లీజ్. నువ్వు లిప్స్టిక్ అదే ఐలైనర్. ప్లీజ్. కళ్ళు మూసుకొని ఉండు. నా వర్క్ ప్లీజ్. నార్మల్ ఇట్లా పెడితే నీకు షేప్ వస్తుంది నాన్న. నార్మల్.
ఇట్లా మొహం మీద పడి మీద పడి కాదు, ఒక మాట చెప్పు. ఇప్పుడు మీకు ఎవరైనా మేకప్ కి పిలిచారనుకో హరిని, సపోజ్ నువ్వు పెద్దమ్మకి ఆర్ విష్ణుప్రియ చేస్తారు, నెక్స్ట్ వాళ్ళకి చేస్తుందంట. మీద పడి అదొద్దు, మొహం మీద మంచిగా పడి లైట్ లైట్ గా వెయ్యాలి. పింక్స్ అసలు చెప్తున్నానా వేరే కలర్ ఒకసారి ఇదండి. వెయ్యాలి. వెయ్యాలి. కలర్లో వేస్తుంది. వేయను వేయను, నువ్వు నీట్ గా ఉంటే నేను నీట్ గా వేస్తాను. నీకు ఒక లిప్ కి కొంచెం డార్క్ గా వేస్తా, నువ్వు స్పాక్ చేసేసుకో. ఒకసారి మళ్ళీ స్మాక్ స్మాక్ నీ ఓకేనా? ఒకసారి ఆగు. ఓకే పర్ఫెక్ట్. టార్చర్ ఆగు ఇంకా ఏంటి డైరెక్షన్ చేస్తున్నావా? ఏమైంది? మస్కరా మస్కరా మ్యామ్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇగో ఇక్కడ ఉంది. ఇటు ఉన్నాయమ్మా. ఓ మస్కరా నీట్. పై చూడు, అక్కడ కళ్ళలో చూడు, పొడుస్తుంది. లైట్ చూడు. కింద చూడాలి. ఓకే అమ్మయ్య. అమ్మయ్య. అషి నానమ్మ మీ దగ్గర ఇది ఉందా? ఉందిలే. ఎందుకు అది? కాటిక. అదొద్దు. ఇదిగో వేరే కాటిక ఏమన్నా ఉందా? కాజులు వద్దు నాన్న. ఒక కాటిక చిన్న పెన్సిల్ ఉంటుంది చూడు. అదా మాకు ఇస్తారా కాస్త? మీరు ఇది చేసుకోక. కూడా కాదురా, ఇంకోటి ఇలాగే ఉంటుంది. ఒక 10 days ఉంది నీకు. ఆ 10 days లో నువ్వు ఎక్కడైనా సమ్మర్ క్లాస్ జాయిన్ అయిపో. ఏయ్ వద్దు, పెట్టాలి. అక్కడ వద్దు, పెడతానమ్మా. ఇక్కడ పెట్టు. ఆగు. ఇది నా డాట్ ఉంది, దాని మీద పెట్టు. ఏయ్ ఆగు పెట్టండి. ఇంకా ఇన్ని పెట్టరు. అమ్మాయ్యో మెయిన్ మర్చిపోయాం, బ్లష్. అయ్యో మనకి గ్లిటర్ కావాలి. దొరికేసింది. వద్దు. అమ్మా క్యూట్ గా ఉండాలి కదా మా పిల్ల. అది కొంచెం ఇక్కడ ఏం పెట్టింది? డాట్ పెట్టి పైకి అనాలి, పైకి వేయాలి. అంతే. ఆగు, ఇంకా అయిపోలేదు మేడం, ఆగాలి కదా. అయిపోయిందా అయిపోయిందా అనొద్దు. ఇట్లా చేత్తో కూడా ఇస్తారా అరే జిప్ ఇట్, లాక్ ఇట్, కీప్ ఇట్ ఇన్ ద పాకెట్. పూలు పెట్టాలి. ఇట్లా ఇస్తే కొడతారు. పూలు ఉన్నాయా? మల్లెపూలు మల్లెపూలు ఉన్నాయి. మల్లెపూలు ఉన్నాయా? ఇంకేమొద్దా? సరే నేను వెళ్తున్నా, ఇంకా అయిపోయింది. ఆగండి అమ్మా, నెయిల్ పాలిష్ చేయాలి. ఎందుకు ఇప్పుడు నెయిల్ పాలిష్ అన్ని ఇక్కడ పెట్టు. 1 తీసుకో. అషి 1 తీసుకో. ఉన్న డ్రెస్ మ్యాచింగ్ వేసావా? వెరీ గుడ్, నైస్. అలానే ఉంది. అషి ఏందో ఆపరేషన్ చేసి మేమే. నాకు కలర్ ఏంది ఈ నెయిల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్. అయ్యి బాబోయ్ నన్ను టార్చర్ చేశారు. అంతంత తీస్తే తొందరగా డ్రై అవ్వదు నాన్న. చాలు చాలు చాలు. అషి ఇందాక తెచ్చింది ఇయర్ బడ్ ఏది? లైట్ కలర్ కనబడుతుంది నాన్న. అయిపోయిందా? ఒక్క ఫింగర్. ఇందాక ఈ కలర్, ఏ కలర్ వేసా ఇందాక? నువ్వు కూడా ఇది కరెక్ట్. నువ్వు ఏ కలర్ వేసావు? నువ్వు వేసింది. అయితే నాకు అది లాస్ట్ 5 minutes కావాలి. కాదు మీకు, మీరు చెప్పండి, మీకు అది నచ్చితే ఇంకా వేస్తాను. నచ్చింది కానీ ఇంకొద్దండి మాకు, చాలు. ఈ ఒక నెయిల్ పాలిష్ మాత్రం నీట్గా వేసావే. ఓ నువ్వు డాట్స్ పెట్టవా? అన్నిటికంటే నెయిల్ పాలిష్ బాగా వేసింది మా మనవరాలు. ఇద్దరు మనవరాలు. ఇద్దరు మనవరాళ్ళు, రాళ్ళు, ఇద్దరు రాళ్ళు. చాలే నాన్న. ఆగండి మేడం, మేడం ఆగండి. డబ్బులు ఇవ్వండి నాకు. నేను ఎందుకు ఇవ్వాలి? మీరల్లో మీరు పాప ఏ స్కూల్? నీ బుక్స్ మర్చిపోయావు. బుక్స్ ఎల్కేజీకి ఇన్ని బుక్స్ ఇస్తారు ఎవరైనా? చదువుకో. నీకు ఎన్ని బుక్స్ ఉన్నాయి? నాకా ఇంత పెద్ద బ్యాగ్. కొనుక్కోడానికి ఏమైనా డబ్బులు ఇవ్వండి. ఐస్ క్రీమ్ లేదు, చాక్లెట్. థ్యాంక్ యూ. నువ్వేమీ లేదు, నీకు థ్యాంక్ యూ లేదు.
సో గాయ్స్ ఇదిగోండి ఫైనల్ లుక్. సో ఇది మేము జస్ట్ ఫన్కే చేసాము, అంటే రియల్గా చేస్తే మళ్ళీ అందరు ఏమనుకుంటారో తెలియదు కాబట్టి ఇది జస్ట్ ఫన్కే చేసాము, అందుకే ఇంత పౌడరు. అంతే, ఇంత పౌడరు ఇంత మేకప్, భయపడకండి ఎవరు. ఓకేనా, అయిపోయిందమ్మా, అంతా రాలిపేసావా పౌడర్? ఓకే, థ్యాంక్ యూ. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మెయిన్గా బెల్ మర్చిపోవద్దు. Your journey. We can't wait to see what do you next. You're sincerely YouTube CEO. దీని తర్వాత ఏం బట్టలు వస్తుంది తెలుసా? ఏమొస్తుంది? తెలీదా? డైమండ్. అదిగో చూడు. వావ్. ఓకే, మాకు ఈ 3 రావాలి. సో మాకు డైమండ్